మనం కార్యసిద్ధిలో ఉన్నాం. ఈరోజు శ్రావణ బహుళ విధియ రాఘవేంద్ర పర్వదినం, రాఘవేంద్ర ఆరాధన దినం. ఇక్కడి నుంచి 3 రోజులు రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధనలు జరుగుతాయి. మధ్వ సంప్రదాయ ప్రవర్తకులలో, ద్వైత సిద్ధాంత ప్రచారకులలో చాలా ముఖ్యుడు రాఘవేంద్ర స్వామి. ఈయన్ని ప్రహ్లాదుని యొక్క అవతారంగా చెబుతారు. ఈయన వెంకట కృష్ణ భట్టు అనేటటువంటి ఆయనకి కుమారుడు. వెంకట భట్టు ఈయన పేరు. ఇతడు చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుకైనటువంటి వాడు. తంజావూరులో పుట్టాడు. మధురలో ఒక గురువు వద్ద సకల శాస్త్రాలు అధ్యయనం చేశాడు. అక్కడి నుంచి ఈయనకి సరస్వతి అనేటటువంటి ఒక అమ్మాయినిచ్చి వివాహం చేశారు. ఒక మంచి కుమారుణ్ణి కూడా ఆయన కన్నాడు. అలా వెంకట భట్టు సరస్వతులకు ఒక కుమారుడు కలిగాక ఆయన కుంభకోణం వెళ్ళటం జరిగింది. కుంభకోణంలో సుధీంద్రుడు అనేటటువంటి అద్వైత మత ప్రచారకులు, అద్వైత ఆచారులు, వారి వద్ద సిద్ధాంత ప్రచారం కోసమని, అధ్యయనం కోసమని అక్కడికి వెళ్ళటం జరిగింది. గురువుని మించిన శిష్యుడు అని చెప్పి అనిపించుకున్నారు వెంకట భట్టు. ఆయన గురువుగారు ఒక గ్రంథం చెబుతూ వ్యాఖ్యానం చెబుతూ ఉంటే వెంకట భట్టు వ్రాస్తూ ఉండేవాడు. ఒక ఘట్టానికి వచ్చేటప్పటికి గురువుగారికి విషయం స్ఫురించలేదు. దాంతో రేపు చెబుతాను అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ వెంకట భట్టు దానికి ఆ రాత్రి వ్యాఖ్యానం చేసేసి చక్కగా వ్రాసి పడుకున్నాడు. అనుకోకుండా గురువుగారే వాళ్ళ ఇంటికి రావటము, ఈ వ్యాఖ్యానాన్ని చూసి పరమానందభరితుడయి ఆయనకి పరిమళాచార్యుడు అని చెప్పి ఒక బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. అలా గురువుగారి కంటే మించినటువంటి సిద్ధాంత శక్తి కలిగినటువంటి వాడు, గురువు మన్నలను పొందినటువంటి వాడు వెంకట భట్టు. గురువుగారు పెద్దవాడైపోయి తర్వాత ఈ పీఠాన్ని ఎవరు కొనసాగిస్తారు అనేటటువంటి ఆవేదనలో వెంకట భట్టుని సన్యాసం స్వీకరించి పీఠాన్ని అధిరోహించవలసింది అని చెప్పి కోరారు. యువకుడు, కొత్తగా పెండ్లైనటువంటి యువతితో కాపురం చేస్తూ ముక్కుపచ్చాలార్ని బిడ్డల్ని కలిగి ఉన్నటువంటి ఆయన అప్పటికప్పుడు సన్యాసం స్వీకరించటము అంటే సిద్ధాంతపరంగా తాను సిద్ధమైనా కూడా భార్య యొక్క అనుమతి కావాలి. పెళ్లి కాకముందు తల్లి అనుమతి లేకుండా సన్యాసం స్వీకరించకూడదు. అట్లాగే పెళ్ళయ్యాక భార్య అనుమతి లేకుండా సన్యాసం స్వీకరించకూడదు. సరస్వతి చాలా బాధపడ్డది, కానీ గత్యంతరం లేక ఒప్పుకున్నది. అలా ఆయన సన్యాస స్వీకారం చేశాక రాఘవేంద్ర స్వామిగా అవతరించాడు. ఆయన 1671 సంవత్సరం దాకా అద్వైత మతాన్ని అద్భుతంగా ప్రచారం చేసి సమాజమంతా కూడా 1671లో ఆయన సమాధి స్థితికి బృందావనంలో ప్రవేశించారు. ఆయన బృందావనంలో ప్రవేశించేటటువంటి స్థావరాన్నే మంత్రాలయము అంటారు. ఇప్పటికి కూడా ఆ మంత్రాలయము చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం, ద్వైతులకి ముఖ్యంగా విశేషంగా. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని చెప్పి ఆయన కల్పవృక్షము లాంటివాడు, కామధేనువు లాంటివాడు, సమస్త కామ్యములు సిద్ధింపజేసేటటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క ఆరాధన, ఆయన పూజ కామ్యసిద్ధికి హేతు అవుతుంది అని చెప్పి ఈ రోజున ఆయన్ని పూజించాలి. ఆయన ఎంత గొప్ప శక్తి గలవాడు అంటే, ఆనాడు గవర్నర్గా మన్రో ఉండేటటువంటి వాడు. ఆ మన్రో ఒక మాట మంత్రాలయానికి వచ్చాడు. ఇక్కడ సంబంధించినటువంటి లెక్కలు అవి చూడటం కోసమని, ఇక్కడ వ్యవహారాలు పరిశీలించటం కోసమని. పాదరక్షలు విడిచి ఈ సమాధి దగ్గరికి వస్తే రాఘవేంద్ర స్వామి సమాధిలోంచి బయటకు వచ్చి ఈ మన్రోతో ఇంగ్లీష్లో మాట్లాడటం జరిగింది. ఇది మన్రోనే స్వయంగా చెప్పినటువంటి విషయం. అలా ఇతర భాషలు ఆయనే చదువుకున్నది కాదు, అలా అద్భుతమైనటువంటి శక్తియుక్తుల వల్ల. అట్లాగే ఆదోని నవాబు ఈయన పరీక్షిద్దామని చెప్పి పళ్ళెల్లో మేక మాంసము, మద్యము తీసుకువచ్చి గుడ్డ కప్పి తీసుకొచ్చి ఆయన ముందు ఉంచాడు. ఆయన నీళ్లు చల్లి పరిశేచన చేసేటప్పటికల్లా దాంట్లో ఫలములు పుష్పములు ఉన్నాయి. ఇట్లాంటి అనేక రకాల మహత్తులు చూపినటువంటి రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ఈరోజు జరుపుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలని చెప్పి పెద్దల యొక్క ఆశయం. స్వస్తి.